మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తంగా 21 రోజుల పాటు ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆగస్టు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సభలకు విరామం ఇవ్వబోతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తంగా 21 రోజుల పాటు ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆగస్టు 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పార్లమెంటు సభలకు విరామం ఇవ్వబోతున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా జరుపుకుంటున్నామని బట్టి అన్నారు. బోనాలకు సహకరిస్తున్న ప్రతి భక్తుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి చెప్పారు. గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని సిబ్బంది గాని లేకపోతే ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు. ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. 21 ఏళ్ల 2 సంవత్సరం బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థిని జ్యోతి శర్మ మాండేలా గర్ల్స్ హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో ప్రొఫెసర్ డాక్టర్ షైరీ వశిష్ఠ, డాక్టర్ మహేందర్ సింగ్,
చౌహాన్ మానసికంగా వేధించారని, సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపించింది. తనను ఫెయిల్ చేస్తామని బెదిరించారని పేర్కొంది. ఈ ఘటన తర్వాత జ్యోతి కుటుంబం సహా విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో జ్యోతి తల్లి సునీత డెంటల్ విభాగం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ని చెంపదెబ్బ కొట్టింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు నిరసనకారుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారని కుటుంబం ఆరోపించింది. కాగా పోలీసులు సూసైడ్ నోట్లో పేర్కొన్న 2 అధ్యాపకులను అరెస్ట్ చేశారు. విశ్వవిద్యాలయ సిబ్బందితో సహా 5గురిపై ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శారదా విశ్వవిద్యాలయం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులను సస్పెండ్ చేసింది. పరిస్థితులను పరిశీలించడానికి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. यही तो हेड ऑफ डिपार्टमेंट है। इसने अपने डिपार्टमेंट के मुद्दे के बच्चों को क्यों नहीं बोला? और मैंने उस दिन बोल के गया था ना, मैं बोल के गया था, नहीं बोल के गया था। सर क्या है? सर क्या है? सर क्या है? मेरी बेटी को मारा गया है। अरे गंदा मेरी बेटी लगती करोगे तो फिर क्या होगा? ऐसा नहीं होगा। लिखा हुआ है यही तो हेड ऑफ डिपार्टमेंट है। इसने अपने डिपार्टमेंट के मुद्दे के बच्चों को क्यों नहीं बोला? और मैंने उस दिन बोल के गया था ना, मैं बोल के गया था, नहीं बोल के गया था। सर क्या है? सर क्या है? सर क्या है? मेरी बेटी को मारा गया है। अरे गंदा मेरी बेटी लगती करोगे तो फिर क्या होगा? ऐसा नहीं होगा। కాంగ్రెస్ తో విభేదాల వేళ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి అంశంపై కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్నిటికంటే దేశమే ముందుండాలన్నారు. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమేనని చెప్పారు. జాతీయ భద్రతా దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. మన సాయుధ దళాలకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలా మంది తనను విమర్శించారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాను తన వైఖరినే కట్టుబడి ఉంటానని చెప్పారు. చైనాలో మరో ప్రమాదకరమైన వ్యాధి చికెన్ గున్యా ప్రజలను బాధిస్తుంది. కోవిడ్ తర్వాత ఇది అత్యంత తీవ్రమైన వ్యాధిగా అక్కడి వైద్యులు చెబుతున్నారు. దక్షిణ చైనాలోని ఫెన్చెన్ సమీపంలోని షోషాన్ నగరంలో చికెన్ గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా షోషాన్లోని ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. ఫలితంగా రోగులకు తగిన వసతులు కల్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
చికెన్ గున్యా కేసుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. దీనికి సంబంధించి చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అప్రమత్తమై షోషాన్లోని షుండే, నాన్హై జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు తమ ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా వారాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పురస్కరించుకొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్ల మాధవి, కార్పొరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, అర్హులైన వారికి పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉన్నారని, వచ్చిన సమస్యలను అధికారులతో చర్చించి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఏ విధంగా సంతృప్తిపరచగలుగుతున్నాం, వారి కోరికలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడానికి తిరిగాం. మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, రెండు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. సంక్షేమం వచ్చేటప్పటికి 4,000 రూపాయలు పెంచేది, కొంతమందికి అదే మెయిన్ జీవనాధారం. చాలా ఆనందంగా, తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా. ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రైన్స్ లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ పర్టికులర్ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు 30 ఏళ్ల నుంచి సమస్యలు అది ఎక్కువ మంది అడుగుతాయి. అలాంటి ఇష్యూస్, ఎండోమెంట్ ల్యాండ్, కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఉన్నాయి. వీటన్నిటినీ సాల్వ్ చేయాలి. ఎమ్మెల్యే గారికి కూడా పూర్తి అవగాహన ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి చేయడానికి ట్రై చేస్తాం. ఒక సంవత్సరం అయిన సందర్భంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న ఊహాగానాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం మార్పు గురించి కీలక నేతలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ అందుకు తగిన పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరును తన ప్రసంగంలో ప్రస్తావించాలనే సూచనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసంతృప్తి వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ ఇక్కడ లేరు కదా, వెళ్లి కూర్చోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన వారి పేరును కాదు, వేదికపై ఉన్నవారి పేర్లను ప్రస్తావించాలన్నారు. వేమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో బాలాలయం నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 3.44 కోట్ల రూపాయలతో క్యూ లైన్లు, షెడ్లు, ప్రథాల కోసం పంటపాలు, ప్రహారీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం ఆలయ విస్తరణను వేగవంతం చేస్తున్నామన్నారు. 2023-2024 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు, 2024-25 బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. మొదటి విడతగా 76 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. 2 రోజుల క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. అన్నసత్రం కోసం 35 కోట్ల రూపాయలు కేటాయించగా టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 1 రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము, పేదల పెన్నిది, కోరిన కోరికలు తీర్చుతండి, కోడెమొక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం. పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మార్చులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైనటువంటి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు, కొండ ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి
ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని వేనాడు దేవాలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి 47 కోట్ల రూపాయలు మంజూరు కాబడడం, రోడ్డు వెడల్పు విస్తరణ కూడా వీటిడే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సంజీవ్ కుమార్ గారి జాగారి, సందీప్ కుమార్ జాగారి ఆలోచనతోటి వారి నాయకత్వంలో ఇక్కడ ఈఓ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ అందరూ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వ సూచనలు సలహాలతోటి వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. త్వరలోనే అది కూడా పూర్తి కాబోతా ఉంది. వేములవాడ రాజన్న సన్నిధి హైదరాబాద్ సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులకిస్తుంది. జూన్ 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అలియాబాద్ దర్బార్ మైసమ్మ దేవాలయానికి బంగారు బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఒకప్పుడు డేంజర్ వారే మన మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.